found to be genuine or / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise, icheyala. Otherwise, udyogam icheyala. Ante kada. Verification process ashnaru. 1:1 lo call letterlu ichi pilichinaru. Verification process lo clear ga rashinaru. If the candidates are not found to be genuine / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. Ante kada? ఇలా 1:1 లో కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్, ఇక్కడ రాసిన చూడు హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్ గా ప్రొసీజర్ లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్ లో కూడా క్లియర్ గా రాసినారు. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ది రోస్టర్స్ అవైలబుల్, notified, duly observing the rules, orders by the government from time to time. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత దే విల్ ఇష్యూ ది ప్రిపేర్ ది మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్, అంటే సెలెక్టెడ్ లిస్ట్. ఇవన్నీ కూడా జీవోలన్నీ కన్సిడర్ చేస్తాయి. సో గవర్నమెంట్ దగ్గరనే ముందుగానే మెరిట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ లిస్ట్ ఉంది, వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, హారిజాంటల్ రిజర్వేషన్, ఇవన్నీ చూసిన తర్వాతనే కాల్ లెటర్లు జారీ చేశారు 1:1 బేసిస్లో. ఎందుకనంటే క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్లోకి వస్తారా, ఓపెన్లోకి రారా, లేదా రిజర్వేషన్లోకి వస్తారా లేదా అన్నది వారికి తెలుసు కాబట్టి, వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఓసీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, మరి ఇవన్నీ ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు ఏ కోటా కిందికి వస్తారు, వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ముందుగానే వారికి తెలుసు కాబట్టి